ఓరుగల్లు రాజకీయం ఒక్కసారిగా ల్యాండ్ వార్తో వేడెక్కిపోయింది. కూడా భూముల వేలం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ జరిగింది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే గతాన్ని తవ్వితే మీ భూదందాల చిట్టానే బయటపడుతుంది అంటూ హస్తం పార్టీ నేతలు రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో సవాళ్లు ప్రతి సవాళ్లతో వరంగల్ రాజకీయం రసవత్తరంగా మారింది. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలం వ్యవహారం ఓరుగల్లులో రాజకీయ దుమారం రేపుతోంది. జూన్ 21న జరిగిన ఈ వేలంలో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాకతీయ డెవలప్మెంట్ అథారిటీలో రాజేందర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. వరంగల్లో గజం స్థలం 1,50,000 ఉంటే నాయని రాజేందర్ రెడ్డి కొందరితో సిండికేట్ అయి 60,000కే తీసుకున్నారని ఆరోపించారు. ప్రపంచమంతా ఆన్లైన్ టెండర్లు నడుస్తుంటే కుడాలో ఆఫ్లైన్ టెండర్లు ఎందుకు వేశారని, 4 గోడల మధ్య కూర్చొని 70 కోట్ల రూపాయల స్కామ్ చేశారని వినయ్ భాస్కర్ ఆరోపించారు. కూడాలో జరిగినటువంటి అవినీతికి వెంటనే పులి స్టాప్ పెట్టాలి. అక్కడ జూన్ 21న ఒక ఇద్దరు తోడు దొంగలు, ఒకళ్ళు రాజేందర్ రెడ్డి, ఇంకోళ్ళు వెంకట్రామరెడ్డి చైర్మన్. ఈ రాజేందర్ రెడ్డి అన్ని హౌలా మాటలు కూడా కార్యాలయంలో వీళ్ళకి ఇష్టమైనటువంటి అనుచరులను పంపించి గుండాగిరి చేసి ఫోన్ల ద్వారా బెదిరించి 1,50,000 పోవాల్సినటువంటి గజం జాగా ఈరోజు అప్పనంగా 60,000, 65,000, 69,000 అని చెప్పి సిండికేట్ అయి సుమారు 70 కోట్ల అవినీతి మొన్న జూన్ 21నే జరిగింది. బీఆర్ఎస్ విసిరిన అవినీతి బాణానికి కాంగ్రెస్ క్యాంప్ అంతే స్పీడ్ గా రియాక్ట్ అయింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై పైసా అవినీతి జరిగినట్లు నిరూపించిన ముక్కు నేలకి రాస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. లీగల్ గా వేలంపాట పాడుతున్న వ్యాపారస్తుల్ని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గతాన్ని తవ్వి తీస్తే గత ప్రభుత్వంలో జీవో 59ని అడ్డం పెట్టుకుని వినయ్ భాస్కర్ ఆయన తమ్ముడు చేసిన భూదందాలు అన్నీ బయటపడతాయని, వాటన్నిటిని త్వరలోనే బయటకు తెస్తానని నాయని హెచ్చరించారు. కుడాల గురించి అవినీతి జరిగిందని మొన్న 50 కోట్లు పోయింది, ఇవాళ 70 కోట్లకు వచ్చింది. హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ధైర్యం లేక పారిపోయి వరంగల్లో బీఆర్ఎస్ కార్యాలయంలో పెట్టుకోవటం అంటే సిగ్గుచేటు. అసలు కుంభకోణం జరగలేదని ఆయన ఆడ కొనటోడే లేడు, అడిగేటోడు లేరు. మీరు రండి, మీకు 70,000కి ఇస్తామంటే పారిపోయిన మీరు అవినీతి గురించి మాట్లాడుతా అంటే అవినీతి సిగ్గు అనిపిస్తున్నది. మొత్తానికి ఓరుగల్లులో కూడా ల్యాండ్ వార్ ఇరు పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో వరంగల్ రాజకీయం రసవత్తరంగా మారింది. మున్ముందు ఈ భూముల వేలం వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.